వెల్కమ్ బ్యాక్ టు ఇన్సైడ్ స్టోరీ. టీడీపీ జనసేన కలిసి ఉంటే సీన్ ఎలా ఉంటుందో 2014-2024 ఎన్నికల్లో చూసాం. వైసీపీ విధానాలే ఆ రెండు పార్టీలను మళ్లీ కలిసేలా చేశాయని చెప్పొచ్చు. 30 ఏళ్ల పాటు తానే సీఎంగా ఉండాలని రాష్ట్రాన్ని ఏలాలనుకున్న జగన్ కలను కలగానే మిగిల్చారు పవన్ కళ్యాణ్. ఇక ఎప్పుడెప్పుడు ఆ రెండు పార్టీలు విడిపోతాయా అని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తోంది వైసీపీ. అంతేకాదు సోషల్ మీడియా వేదికగా విడగొట్టేందుకు కూడా ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగానే చిన్న చిన్న వాటిని కూడా భూతద్దంలో పెట్టి ప్రచారం చేస్తోంది. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ పేల్చిన మరో బాంబు వైసీపీ శ్రేణులకు నిద్ర పట్టకుండా చేస్తోందా? ఇంతకు పవన్ ఏమన్నారు? ఎందుకు వైసీపీ ఇంతలా హడలిపోతోంది? ఏపీలో వైసీపీ రోజురోజుకు బలహీనపడుతున్న తరుణంలో ఆ పార్టీ కేడర్ తీవ్ర నిరుత్సాహంలో మునిగిపోయింది. ఇంకోవైపు పార్టీకి ఎవరు ఎప్పుడు గుడ్ బై చెబుతారో ఎవరూ ఊహించలేని పరిస్థితే. జగన్కు వీర విధేయులు అని ముద్రపడ్డ నాయకులు సైతం మాకొద్దు జగన్ అంటూ కండువా మార్చేస్తున్నారు. ఇంకోవైపు కూటమి సర్కారు దూకుడుతో క్షేత్రస్థాయిలో వైసీపీకి ఉన్న బలాన్ని కబళిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీ ఓటు బ్యాంకుకు డిప్యూటీ సీఎం పవన్ భారీగా గండి కొడుతున్నారు. గ్రామీణ అభివృద్ధి ద్వారా వైసీపీకి గ్రామాల్లో కూడా జెండా మోసేవారే లేకుండా చేయాలన్న వ్యూహం కనిపిస్తోంది. ఈ తరుణంలో జనంలోకి వస్తానంటున్న జగన్ మళ్లీ పార్టీని ఏ మేరకు బలోపేతం చేసుకోగలరు? ఆ గట్టున గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ ఉండగా జగన్ ఆశలు నెరవేరడం అంత ఈజీ కాదా? మరో 20 ఏళ్లు కూటమి అధికారంలో ఉంటుందన్న పవన్ కామెంట్స్ వైసీపీ శిబిరంలో తీవ్ర అలజడి రేపుతున్నాయి. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్న ప్రశ్నలు ఇవే. తాజాగా కూటమి ప్రభుత్వం నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ద్వారా పవన్ కళ్యాణ్, చంద్రబాబు కీలకమైన సందేశాన్ని ఇచ్చారని చెప్పాలి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా కూటమి ఐక్యతపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడాది తర్వాత కూడా కూటమి బలంగా ఉందని చంద్రబాబు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. అంతేకాదు ఎక్కడా ఒడిదుడుకులు లేవని, ఏడాది కాలంలో ఎలాంటి ఇబ్బంది రాలేదని కూడా చంద్రబాబు చెప్పారు. భవిష్యత్తులోనూ తమ కూటమి కొనసాగుతుందని తెలిపారు. ఇక పవన్ కళ్యాణ్ ఇదే విషయాన్ని చెబుతూ మరింత గట్టిగా కూటమి ఐక్యతను చాటారు. అంతేకాదు వైసీపీని నేరుగా ఆయన టార్గెట్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ అధికారంలోకి రాదు అని బల్లగుద్ది మరీ చెప్పారు. వచ్చే ఎన్నికల్లోనూ కూటమి బలంగా ముందుకు వెళ్తుందని, వైసీపీకి అధికారం కలలేనని స్పష్టం చేశారు. తామంతా కలిసిమెలిసి ఉన్నామని, ఎక్కడా ఎలాంటి విభేదాలు లేవని, రావని కూడా పవన్ స్పష్టం చేశారు. ఈ పరిణామాలు వైసీపీలో తీవ్ర ప్రకంపనలే సృష్టించాయి. గత ఎన్నికల్లో 3 పార్టీలు కలవకూడదని వైసీపీ అధినేత జగన్ అనేక ప్రయత్నాలు చేశారు. చంద్రబాబును, పవన్ను దూరం పెట్టేందుకు ఇటు సోషల్ మీడియాలు, అటు బహిరంగ వేదికలపై కూడా ఇద్దరినీ టార్గెట్ చేసుకుని వ్యాఖ్యలు చేశారు. సామాజిక వర్గాల పరంగా కూడా కాపు నాయకులను కొందరిని రంగంలోకి దింపి రాజకీయాలు సాగించారు. అయినా గత ఎన్నికల్లో 2 పార్టీలు కలిశాయి. ఫలితంగా వైసీపీ 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయింది. ఈ పరిస్థితిలో కూటమిలో భేదాభిప్రాయాలు ఏర్పడి కూటమి విచ్ఛిన్నమైతే తప్ప తమకు అవకాశం లేదని వైసీపీ గత ఎన్నికల సమయంలోనే గ్రహించింది. అందుకే తరచుగా ఇటు జనసేనలో కానీ, అటు టీడీపీలో కానీ, మరోవైపు బీజేపీలో కానీ వ్యక్తిగతంగా నాయకులు ఎవరైనా చిన్న మాట అన్నా దానిని హైలైట్ చేస్తూ ప్రచారం చేస్తుంది. 3 పార్టీల మధ్య ఏదో ఒక చోట విభేదాలు రావడం ఖాయమని, అది తమకు లాభిస్తుందని వైసీపీ అంచనా వేసింది. కానీ తాజా పరిణామాలతో తామంతా కలిసే ఉన్నామని, ఎట్టి పరిస్థితుల్లో వైసీపీకి అధికారం దక్కనివ్వమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేసిన తర్వాత వైసీపీ ఒక రకంగా దిగాలు పడిందని చెప్పాలి. రెండు 2024 ఎన్నికల తర్వాత జగన్ కన్న కలలన్నీ కల్లలైపోయాయి. 30 సంవత్సరాల పాటు తానే ముఖ్యమంత్రినని,
175కు 175 సీట్లు గెలుస్తారని ఆకాశంలో విహరించిన జగన్ 2024 ఎన్నికల ఫలితాలతో ఒక్కసారిగా నేల మీదకు వచ్చారు. అయితే జగన్ కలలన్నీ కల్లలు కావడానికి పవన్ కళ్యాణ్ విసిరిన పంజానే కారణమని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వైసీపీ హయాంలోని అవకతవకలను రాష్ట్ర వ్యాప్తంగా ఫోకస్ చేయడంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారు. అంతేకాదు తెలుగుదేశం, జనసేన, బీజేపీలను ఏకతాటి మీదకు తీసుకువచ్చి జగన్ కోటను బద్దలు కొట్టడంలో పవన్ సూపర్ సక్సెస్ అయ్యారు. ఓటమి తర్వాత జగన్కు ఒకదాని తర్వాత ఒకటి ఊహించని షాకులు తగులుతున్నాయి. ముఖ్యంగా జగన్కు కుడిభుజం లాంటి నాయకులు పార్టీని వదిలేసి వెళ్లిపోతున్నారు. ఇదిలాగే కంటిన్యూ అయితే త్వరలోనే ఆ పార్టీ పతనం అవ్వడం ఖాయం. ఆ ఉపద్రవం నుంచి గట్టెక్కించుకునేందుకే జగన్ జనంలోకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య రిలేషన్ ఎలా ఉన్నా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ మాత్రం అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ముఖ్యంగా ఏడాది పాలనలో వైసీపీ నానాటికి దిగజారిపోతుంటే కూటమి రోజురోజుకు బలపడుతోంది. చంద్రబాబు, పవన్ల ఐకమత్యం చూస్తుంటే కూటమి 10 కాలాల పాటు పచ్చగా ఉండటం ఖాయంగా కనిపిస్తుంది. ముఖ్యంగా లోకేష్, పవన్ రిలేషన్ చూస్తుంటే సొంత అన్నదమ్ముల కంటే ఎక్కువగా కనిపిస్తుంది. పవన్ పై ప్రత్యేక అభిమానం చూపిస్తూ ఉంటారు లోకేష్. సందర్భం వచ్చినప్పుడల్లా పొగుడుతుంటారు. తనకు పవన్ దేవుడిచ్చిన అన్నయ్య అంటూ అభిమానం చూపిస్తుంటారు. చంద్రబాబు సైతం సేనానిపై సందర్భం వచ్చినప్పుడల్లా ప్రశంసలు కురిపిస్తుంటారు. పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు సామర్థ్యాన్ని పొగుడుతూ ఉంటారు. ఇలా కూటమిలో ఐకమత్య వాతావరణం వెల్లివిరుస్తోంది. పదవిలో ఉన్న 5 ఏళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ను ఎప్పుడూ కేర్ చేయలేదు. ఆయన్ను ప్రత్యర్థిగా పరిగణించలేదు. ఆయనది తమ స్థాయి కాదన్నట్టు వ్యవహరిస్తూ వచ్చింది. పైగా పవన్ వ్యక్తిగత జీవితాన్ని పలు సందర్భాల్లో హేళన చేస్తూ వచ్చింది. తమకు టీడీపీకి మధ్య ఆటలో అరటిపండు అంటూ తీసేసింది. అదృష్టం బాలేనప్పుడు అరటిపండు తిన్నా సరే పన్ను ఇరుగుతుందని ఓ సినిమాలో డైలాగ్ ఉంది. పన్ను విరగడం కాదు, ఫ్యాన్కు ఎన్నికల్లో పవర్ షాక్ తగిలింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వనని పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పారు. చెప్పినది చేతల్లో చూపించారు. ప్రభుత్వ వ్యతిరేక శక్తులను ఏకం చేయడంలో కీలక పాత్ర పోషించారు. టీడీపీ, బీజేపీని ఒక్కటి చేయడం కోసం తమ పార్టీ సీట్లు కొన్నిటిని త్యాగం చేశారు. వైసీపీని గట్టి దెబ్బ కొట్టారు. పవన్ కళ్యాణ్ దెబ్బకు బాగా నష్టపోయింది వైసీపీ. తమకు 151 స్థానాలు ఉన్నాయని, ఈసారి 175 గెలుస్తామని వైసీపీ కార్యకర్తల నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు ఎంతలా బీరాలు పలికారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే పవన్ కళ్యాణ్ కొట్టిన దెబ్బకు 151 స్థానాలు కాస్త 11గా మారిపోయాయి. అయితే పవన్ కళ్యాణ్ను ఇప్పుడు రాజకీయంగా విమర్శించేందుకు వైసీపీ దగ్గర సరుకు లేదు. ఎన్నికలకు ముందు అసెంబ్లీ గడప కూడా తాకలేడు వంటి వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. కానీ ఎన్నికల్లో పవన్ దుమ్ము రేపి 100% స్ట్రైక్ రేట్ సాధించారు. వైసీపీ మాత్రం జనసేన గెలిచిన సీట్లలో సగం గెలుచుకునేందుకు కూడా అష్టకష్టాలు పడింది. ప్రస్తుత వైసీపీ దుస్థితికి కారణం మాత్రం పవన్ కళ్యాణే అని చెప్పక తప్పదు. దీంతో టీడీపీతో పవన్ ఎప్పుడు విడిపోతాడా, ఎప్పుడు విడగొడదామా అని వైసీపీ వేచి చూస్తోంది. కానీ చంద్రబాబు, పవన్, లోకేష్ల అనుబంధాన్ని చూస్తుంటే ఇప్పట్లో వైసీపీ కోరిక నెరవేరేలా కనిపించడం లేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. పవన్, చంద్రబాబు లాంటి ఇద్దరు ఉద్దండులను ఢీకొట్టాలంటే జగన్కు సాధ్యమయ్యే పని కాదు. అందుకు చాలా ప్రణాళికలు కావాలి. కానీ అవేమీ జగన్ దగ్గర కనిపించడం లేదు. లోకేష్, పవన్, చంద్రబాబు ఊపు చూస్తుంటే కూటమి బంధం మరింత దృఢంగా తయారవుతుంది తప్ప ఇప్పట్లో విడిగా పోటీ చేసే పరిస్థితి కనిపించడం లేదు. పవన్ సైతం కూటమి బంధం గురించి పలుమార్లు గతంలోనే క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా 20 ఏళ్లు కలిసుంటామని, 20 ఏళ్ల పాటు జగన్ అధికారంలోకి రారని పవన్ తేల్చేశారు. అయితే చంద్రబాబు వయసు దాదాపు 75 ఏళ్లు. ఇంకో 20 ఏళ్లు అంటే వృద్ధాప్య కారణాల దృష్ట్యా టీడీపీ పగ్గాలు లోకేష్ చేతుల్లో పెడతారని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో చంద్రబాబు తర్వాత కూటమి పగ్గాలు ఎవరికి అన్నదే ఆసక్తిగా మారింది. ఎందుకంటే పవన్, లోకేష్ ఈ ఇద్దరిలో ఎవరు కూటమి పెద్దగా బాధ్యతలు స్వీకరిస్తారన్నది తేలాల్సి ఉంటుంది. ఆ ఇద్దరూ కలుసుంటేనే పవన్ చెప్పినట్లు కూటమి 20 ఏళ్ల పాటు అధికారంలో ఉండే అవకాశం ఉంటుంది. చూడాలి మరి జనసేన, టీడీపీల బంధం రాబోయే కాలంలో ఎలా ఉంటుందో అన్నది.